హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుంటారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి జున్ను అండి. ఇదేంటంటే మన 70% జున్ను పాలు, 30% మామూలు మిల్క్ మిక్స్ చేసుకోవాలండి. సో అలా మిక్స్ చేసుకున్న పాలు లీటర్ పాలు వచ్చినాయి. సో దాంట్లో వచ్చేసి మనం పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోవాలి. ఇదైతే నేను బెల్లంతో చేస్తున్నానండి. మీకు బెల్లం నచ్చకపోతే షుగర్తో కూడా చేసుకోవచ్చు. సో బెల్లం అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా. సో బెల్లం నేను వేసేసి ఆ బెల్లం కరిగినంత వరకు ఉంచుకోవాలండి. అది బాగా కరగబెట్టుకోవాలి. ఇందులో మనం ముఖ్యంగా వేస్తున్నాము శొంఠి, మిరియాలు, యాలకుల పొడి. సో ఈ మూడు కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ఫ్లేవరు బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో అలా వేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి మన ఇడ్లీ పాత్ర కానీ నెక్స్ట్ కుక్కర్ కానీ ఏదే పెట్టుకున్నా పర్వాలేదు. అది పొయ్యి మీద పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ దాంట్లో వేసేసి మనం ఏదైతే మిక్సీ చేసుకున్నామో ఆ గిన్నెతో సహా దాంట్లో పెట్టేయాలండి. పెట్టేసి దానిపై కూడా ఒక మూత పెట్టుకొని అది కొంచెం కుక్ అవ్వాలి. ఇదేంటంటే మన దగ్గర చిన్న కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. ఇదేంటంటే మనకి 40 నుంచి 45 మినిట్స్ వరకు అది కుక్ అవుతుంది. మధ్య మధ్యలో మనం మూత తీసేసి అది మన స్పూన్ కానీ నెక్స్ట్ చాకు కానీ ఏదైనా పెట్టి చూస్తే మనకి వాటర్ తగలకూడదండి. సో అలాగా చూస్తే కేక్ ఎలా చూస్తాం, ఇది కూడా యాస్టీజ్ అంతే. అది దగ్గరికి అయిపోతుంది, కుక్ అయిపోతుంది. మనకి చాకు అంటుకోకపోతే రెడీ అయిపోయినట్టే. సో స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంది. జున్ను కూడా టేస్ట్ బాగుంది అండ్ స్ట్రక్చర్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ఈ ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం నాకు కామెంట్ కూడా చేయండి. మీకు ఏ రెసిపీ కావాలన్నా నేను ట్రై చేస్తాను అది పెట్టడానికి. ఓకేనా? థ్యాంక్ యూ అండి వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.